వ్యవసాయం అనగానే వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, పసుపు, కూరగాయల పంటలే యాదికొస్తాయి. రైతన్నలు సుత వెనకటి నుంచి గవ్వే పంటలు పండించుకుంటా వస్తుంటారు కాబట్టి రిస్క్ లేకుండా అదే తొవ్వల పోతుంటారు. ఊకే ఒకటే తీర్లా పంట పండిస్తే నష్టం వస్తుంది అనిపిస్తే ఏరే పంట వేస్తాడు. కానీ ఏమేసినా వరో, పత్తో, మిర్చో ఇక ఏ పంట పండించినా లాభాలు ఎట్లుంటాయో అందరికి ఎరుకున్న ముచ్చటేనాయే. కానీ గీ రైతన్న మాత్రం అట్లా కాదుల్లో. వ్యవసాయం ముచ్చట చెప్పి ఏమో చూపిస్తున్నారు అనుకునేరు. పాలీ హౌస్ అంటారు. దీంట్లో సుత నడిచేది వ్యవసాయమే. కానీ బయట పండించే పంటలు కాదుల్లో. కూరగాయలు, ఆకుకూరలు, పూల తోటలు పెంచుతారు. ఈడ మాత్రం గీ కాక చామంతి తోట పెంచుతుండు. హగో ఇటు తెల్ల చామంతులు, అటు పసుపు చామంతులు. నిజామాబాద్ జిల్లా మక్లూర్లో ఉండే గీ రైతన్న పేరు గంగారం. 2.5 ఎకరాల భూమి ఉంటే అందరి లెక్కనే వరి పండించేది. ఎన్ని పంటలు తీసినా ఎప్పటి అప్పులు ఏనుగులనే ఉండే వరకు ఏం చేస్తే గట్టెక్కుతామని బగ్గా ఆలోచన చేసి పాలీ హౌస్ లా పూలు పెంచితే ఎట్లు ఉంటదని 7 ఏండ్ల కింద ఓ అద్దెక్రంలా 16 లక్షలు ఖర్చు పెట్టి గీ పాలీ హౌస్ ఇకమతి చేసిండు. సర్కార్ సబ్సిడీ ఓను కాకకు ఓ 5 లక్షల దాకా అయినాయట. అయితే పాలీ హౌజులల్లా శాన మటుకు కూరగాయలు పండిస్తుంటారు. గీ పూల దిక్కు ఎందుకు మరి నువ్వు కాకా అని అడిగితే కూరగాయలకు అవుతుంది కానీ సామి ఎట్లాంటి రేట్లు రాకపోవచ్చు. రేట్ వస్తే ఉన్నది లాస్ అయిపోతాం. మొత్తం ఎంత అప్పులు తీసుకొచ్చి పెట్టినా అప్పులు భరించలేని పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు కూడా దీని మీద అప్పు తీసుకొచ్చి పెట్టినాము. కాకపోతే ఇప్పుడు కొద్దిగా వస్తుంది కాబట్టి వడ్డీ వీడియో కట్టుకుంటా మెయింటైన్ చేస్తున్నాం. హౌ మరి కూరగాయల రేట్లు ఎప్పుడు దిగుతాయో ఎప్పుడు పెరుగుతాయో అస్సలు తెలియకుంటుంది. అదే పూలైతే ఓ 3 నెలలు చెమట తీసినామంటే అటెనక 6-7 నెలలు పూలు పూస్తూనే ఉంటాయి. కిలోకు దాదాపు 150 నుంచి 140 రూపాయలు కిలోకు వస్తుంది. ఇప్పుడు ఈ పువ్వును బట్టి రేటు ఇంకా రావాలి, 200 పైన రావాలి. అయినా లాస్ ఏం కాకుండా అక్కడికడ వరకు మాత్రం నాకు పర్వాలేదు అనిపించింది. మొత్తానికి నష్టమేమీ లేదంటున్నాడు. మళ్ళా ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి పూలకు మస్తు గిరాయికి ఉంటది, లాభమే వస్తాయి అంటున్నాడు కాక. ఇక మందులు కొట్టుడు, కలుపు తీసుడు కడమ పంట లెక్కనే ఉంటది గాని ఈడ కూలోళ్లను అస్సలు విలువరట. మరి వేరే వాతావరణం దీంట్లో రాకూడదన్న ఉద్దేశంతో మేము వేరే బయట వాళ్ళని కూడా లోపలికి ఎక్కువ మట్టుకు రానియము. మేమే ఇంటి వాళ్ళం చేసుకుంటాము. బయట నుంచి వచ్చిన వాళ్ళతోని వైరస్లు వచ్చి పంట ఆగమైతది కాబట్టి ఇంటోళ్ళందరూ కలిసి వేసుకుంటారట. పంటకు నీళ్లు వారిచుడేముండదుల్లో, అంత డ్రిప్ సిస్టమే. మొత్తానికి 2.5 ఎకరాల వరేస్తే రాని లాభాలు అద్దెక్రంతో వస్తున్నాయట. కడమోలు సుత గీ ఉపాయం చేస్తే మంచిగానే ఉంటది అనుకొస్తున్నాడు రైతన్న. ఆలోచన ఎయ్యూరి మరి.